హాయ్ అండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండి మనకి తిని మన వాళ్ళకి బోర్ కొట్టేస్తుంటుంది కదా! అలాంటప్పుడైతే ఈ సింపుల్‌గా అయిపోయి మిల్ మేకర్ బిర్యానీ అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. చాలా సింపులు. దీనికైతే ముందుగా బియ్యాన్ని కడిగి శుభ్రంగా నానబెట్టేసుకోండి. తర్వాత మిల్ మేకర్‌లో వేడి వేడి నీళ్లు పోసేసుకొని 2 నిమిషాలు అయిన తర్వాత చల్లనీళ్ళు పోసుకొని నీళ్లు లేకుండా పిండి పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి నూనె వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా, క్యారెట్, ఆలుగడ్డ వేసుకున్నాను నేనైతే. ఒట్టి టమాటా వేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలాలు వేసుకొని మంచిగా ఫ్రై అవనిచ్చిన అనమాట. తర్వాత దీంట్లోనే మిల్ మేకర్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని దీంట్లో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వంతెన ఎసరు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు రానివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అని మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అబ్బా, ఇది ట్రై చేసినా కానీ దీని స్మెల్కే సగం కడుపు నిండిపోయింది అనమాట. అంత బాగా కుదిరింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.